ప్రైవసీ కేరింగ్. ఆల్రెడీ ఈ మార్చి నెల 14వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మన ఇండియాలో కనిపించలేదు, వేరే కంట్రీస్లలో కనిపించింది. సో దీని గురించి నేను వీడియోస్ పోస్ట్ చేశాను. సో మన సిస్టర్స్కి వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకున్నారు. ఇదే నెలలో 29వ తేదీన పాక్షిక మొదటి సూర్యగ్రహణం అయితే ఉందన్నమాట. మరి ఇది మన ఇండియాలో కనిపిస్తుందా, సూతకాలం అనేది నడుస్తుందా, సో గర్భవతులు నియమాలు పాటించాలా, మరి ఇది ఎక్కడ కనబడుతుంది, సో దీని టైమింగ్స్ ఏంటి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక వీడియో ఆల్రెడీ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే కంప్లీట్ అయిపోయింది. అది మొదటి చంద్రగ్రహణం. ఇది మొదటి సూర్యగ్రహణం. సో పాక్షిక సూర్యగ్రహణం ఇది ఎప్పుడుంది అంటే మార్చి 29వ తేదీన ఉందన్నమాట. ఇది మన ఇండియాలో ఉందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది మొదలయ్యే టైం వచ్చేటప్పటికి 29వ తేదీ మధ్యాహ్నం 2:20 స్టార్ట్ అయిపోయి 6:13 ఈ యొక్క గ్రహణం టైమింగ్ అయితే ముగుస్తుంది అన్నమాట. అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది మన ఇండియాలో కనిపించదు. ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఈశాన్య అమెరికా, తూర్పు కెనడా, గ్రీన్లాండ్, యూరప్, వాయువ్య ఆఫ్రికా మరియు వాయువ్య రష్యాలలో సో ఈ యొక్క సూర్యగ్రహణం అయితే కనబడుతుందన్నమాట. సో మన ఇండియాలో కనిపించదు కాబట్టి ఎలాంటి సూతకాలాలు, ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సో గర్భవతులు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, అది నార్మల్ డేగానే నడుస్తుందన్నమాట. అయితే ఆల్రెడీ చంద్రగ్రహణం కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా. సో దాని కింద కొంతమంది మన సిస్టర్స్ ఏమైనా కామెంట్ చేశారంటే, అక్క వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అది ఇండియాలో ఉంది, సో సూతకాలాలు పాటించాలి అది అని చెప్తున్నారు, నిజమేనా అక్క అని అడిగారు అనమాట. సో లేదండి, అసలు ఆ గ్రహణమే మన ఇండియాలో లేదు, ఈ గ్రహణం కూడా మన ఇండియాలో కనిపించదు. సో కాబట్టి ఇలాంటి నియమాలు మీరు పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది వేరే కంట్రీస్లో కనబడుతుంది. సో వేరే కంట్రీస్లలో కనబడినప్పుడు మన దగ్గర లేదు అనుకున్నప్పుడు అసలు నియమాలు ఎందుకు పాటించాలి? సో ఎందుకు అసలు సూర్యగ్రహణానికి నియమాలు పాటించాలి అంటే, సో నార్మల్గా సైంటిఫిక్గా నేను చెప్తాను. సో మన సంస్కృత పరంగా కాకుండా సైంటిఫిక్గా ఏంటంటే, సో గ్రహణం టైమింగ్ అనేది అది కొంచెం చెడు కాలం అన్నమాట. అంటే దాని యొక్క కిరణాలు అనేవి కొంచెం చెడు కిరణాలు అన్నమాట. సో గర్భవతిగా ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది మన బాడీ. సో ఆ గ్రహణం టైమింగ్ యొక్క కిరణాలు అనేవి మన బాడీ పైన పడితే, ఆ రేడియేషన్ అనేది మన బాడీ పైన పడితే అది లోపల బిడ్డకి మంచిది కాదు అనేసి సో సైన్స్ చెప్తుంది. సో కొంతవరకు సో అందుకనే మనకి ఆ గ్రహణాల టైమింగ్లో మనం బయటికి వెళ్ళొద్దని, సో ఆ చెడు కిరణాలు అనేవి ఒకవేళ తప్పిదన్న మన మీద పడితే సో అది లోపల వరకు వెళ్ళకుండా గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత కూడా ఫ్రెష్గా స్నానం చేయాలని చెప్తూ ఉంటారు. సో గ్రహణం టైంలో బయటికి వెళ్ళకూడదని చెప్తూ ఉంటారన్నమాట. ఇది సైన్స్ పరంగా అన్నమాట. మన పెద్దవాళ్ళ ప్రకారంగా ఏంటంటే, ఈ గ్రహణం టైంలో బయటికి వెళితే సో కడుపులో బిడ్డకి అంగవైకల్యంతో పుడుతుందని, లేకపోతే గ్రహణం మొర్రి వస్తుందని ఇట్లాంటి అని చెప్తూ ఉంటారు. అయితే సార్ ఏదైనా కూడా మనం గ్రహణం టైంలో బయటకు వెళ్ళకపోవడం అనేది చాలా వరకు మంచిది. కానీ గ్రహణమే మన దగ్గర లేదు అనుకున్నప్పుడు బయటికి వెళ్ళినా ఏం పర్వాలేదు, మీరు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో గ్రహణం మన దగ్గర లేదు అన్నప్పుడు సో దాని కిరణాలు అనేవి మన దగ్గర పడవు. అంటే మనకి ఆ యొక్క టైమింగ్స్లో ఆ గ్రహణం ఇక్కడ ఏర్పడదు. వేరే కంట్రీస్లలో అంటే వేరే వైపు సూర్యుడు ఉదయించినప్పుడు అటువైపు ఆ గ్రహణం అనేది పడే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ ఆ చెడు కిరణాలు అనేవి పడతాయి, మన దగ్గర అయితే పడవు. మీరు దీని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.